ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్స్ పెట్టదలుచుకున్నారు ఆ ధర్నాలో? మా డిమాండ్ ఏం లేదు. ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తా అన్నారు. ఒక ఏడాది అయింది, 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా ఒక జెండర్ నోటిఫికేషన్ రాలే. గత ప్రభుత్వంలో ఉన్న నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టి నియామకత్రాలు పెంచి ఈ 70,000, 80,000, 100, లక్ష దాకా పోయింది. ఇక మాకు ఓపిక లేదు. 2 సంవత్సరాలు గవర్నమెంట్కి, ఏ గవర్నమెంట్కైనా టైం ఇస్తాం. సంవత్సరం ఇచ్చినాం, 2 సంవత్సరాలు ఇచ్చినాం. ఇంకా ఇప్పటికి కూడా నోటిఫికేషన్ రాకపోతే ఇంకా మేము ఎలా ఉండాలి? మా బతుకులు ఎలా ఉండాలి? మేము తినే తిండి 5 రూపాయల భోజనం తిని హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, రూమ్లు కట్టుకోలేక ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టినాం. ఇంకా మాకు ఓపిక నశించింది. ఇక మన ఓయిలోకి వచ్చినప్పుడు కూడా ఆశతో చూసినాం, అసెంబ్లీలో కూడా ఆశతో చూసినాం. అక్కడ నిరాశ, ఇక్కడ నిరాశ, అక్కడ నిరాశ అయింది, ఇక్కడ నిరాశ అయింది. ఇక మాకు ఓపిక లేదు. ఇక ఏజులు బారైతున్నాయి, చాలా పెళ్ళిళ్ళు కావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రజాస్వామ్యంబద్ధంగా, ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడిగా, ఒక నిరుద్యోగిగా, ఒక విద్యార్థిగా మేము శాంతియుతంగా ఈ ధర్నా కార్యక్రమం చేయదలుచుకున్నాం. ఖచ్చితంగా మాకు పోలీస్ పట్ల గౌరవం ఉంది, ఈ ప్రభుత్వం పట్ల మాకు నమ్మకం ఉంది. ఎందుకు? ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, అందుకే మాకు నమ్మకం ఉంది. అందుకే శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని, మా బాధని ప్రభుత్వ దృష్టికి వెళ్ళే విధంగా మేము ఈ కార్యక్రమం చేయదలుచుకోం. గతంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది కూడా ఎంతోమంది కూడా ఇదే చిక్కడపల్లి లైబ్రరీ చుట్టూ తిరిగి మిమ్మల్ని ఓట్లాడుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు మీరు వారెంబడి తిరిగి ఉద్యోగాలు కూడా ఎవరు స్పందించని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ఎట్లా చెప్తారు నిరుద్యోగులకి? అదే ఫేక్ నిరుద్యోగులని అంటున్నారు అని మీరు అంటున్నారు కదా. అవును, మేము ఫేక్ నిరుద్యోగులమే కదా. మరి ఆ రోజు మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీ పక్కనే ఉన్నాం కదా. మరి ఆ రోజు మీకు ఫేక్ నిరుద్యోగులు కనిపించలేదా? మేము ఈ లైబ్రరీకి వచ్చి మీరు పదవులు పొందిన అధికారంలో ఉన్న నాయకులు మీరు ఇప్పుడు ఆ రోజు ఈ లైబ్రరీకి వచ్చారు కదా. అప్పుడు మేము కూడా మీతో ఉన్నాం కదా. అప్పుడు మేము ఫేక్ నిరుద్యోగులు కనిపించలేదా? మీ కళ్ళకి కనిపించట్లేదా? అంటే ప్రశ్నిస్తే ఫేక్ నిరుద్యోగులు, ప్రశ్నించకపోతే మంచి నిరుద్యోగులు. ఏం అడగకుండా లైబ్రరీలో, ఏం అడగకుండా స్టడీ హాల్లో, ఊర్లలో పని చేసుకుంటా 5 రూపాయల భోజనం తినుకుంటా ఉంటే మంచి నిరుద్యోగులు, జన్ను నిరుద్యోగులు. ప్రశ్నించేవాడు ఫేక్ నిరుద్యోగి, ప్రశ్నించేవాడు ఫేక్ ఆస్ట్రేట్ పార్టీలు పంపిస్తున్నాయి. ఆ రోజు మీరు పంపించారా? మరి ఆ రోజు బస్ యాత్ర ఎవరు చేశారు? మరి అప్పుడు నిరుద్యోగులు గారా వాళ్ళు బస్ యాత్ర చేయించారు? ఏడికి పోయారు? ఎక్కడ పోయారు? రాహుల్ గాంధీ తీసుకొచ్చారు కదా సిటీ సెంటర్ లైబ్రరీకి. ప్రభుత్వం వచ్చినాక మీ రాహుల్ గాంధీ ఎందుకు తీసుకురావట్లేదు? మా సమస్య ఎందుకు చెప్పుకోవడానికి ఎందుకు తీసుకురాలేదు? ఇక్కడ గ్రౌండ్ తీసుకొచ్చారు కదా, మన ఉప్పల్ గ్రౌండ్కి జస్టితోని ఫోటో దిగడానికి, మ్యాచ్లు చేసుకోవడానికి తీసుకొచ్చారు కదా. ఎందుకు మా సిటీ సెంటర్ లైబ్రరీ తీసుకురావట్లేదు? ఎందుకు? మీ రాహుల్ గాంధీని, మీ ప్రియాంక గాంధీని, మీ రేవంత్ రెడ్డిని, ఇక్కడికి వచ్చి పదవులు పొందిన ఎమ్మెల్సీలు, తర్వాత మన చైర్మన్ పదవులు, నామినేట్ పదవులు పొందిన వ్యక్తులు రోజు 24 hours ఈ లైబ్రరీకి తిరిగారు కదా. ఎడిపోయారు మరి? ఇప్పుడు వచ్చి తెలుసుకోండి. మీరు ఇచ్చారు కదా 70,000, 60,000, లక్ష ఉద్యోగాలు ఇచ్చారు కదా. మీకు ధైర్యం ఉంది కదా, ఆ ధైర్యంతో రండి. ఎందుకు మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, మళ్ళీ ఇస్తాం, ఎందుకు ఆశ ఇది ఎందుకు చేస్తున్నారు? రండి. మీకు ఎందుకు లేదు? మీకు ఎందుకు భయపడుతున్నావు? ఇక్కడ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్కి ముఖ్యమంత్రి గారు వచ్చారు కదా. ఇక్కడికి వచ్చి ఇక్కడ సిటీ లైబ్రరీకి ఇక్కడ ఎంత దూరం ఉంటుంది? 100 మీటర్ ఉంటుంది, లేకపోతే 200 మీటర్ ఉంటుంది. ఈ 200 మీటర్లో మీరు ఇక్కడికి వచ్చి మా సమస్యను తెలుసుకోవచ్చు కదా. మరి మీకేమి ఇబ్బంది? మీ ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా. ప్రజాప్రభుత్వంలో ప్రజలతో ఫేస్ టు ఫేస్ మాట్లాడవచ్చు కదా. మా నిరుద్యోగులతో మాట్లాడండి. ఎందుకు మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు ఇబ్బంది పడకండి అని అనండి. మీకు బడ్జెట్ లేదంటారు. ఎక్కడ బడ్జెట్? ఈ పనికి రాని వాటి మొత్తానికి బడ్జెట్ ఉంటుంది. ఎందుకు నిరుద్యోగుల గురించి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడానికి బడ్జెట్ ఉండదు? ఎందుకు? మాకు ఇంత ఆవేశంతో, ఇంత ఆకృతతో జెన్యున్గా మేము ఫైట్ చేస్తే మా మీద మచ్చలేస్తారా? నిరుద్యోగులకు మచ్చలేస్తారా? నేనేమంటున్నాం, ప్రభుత్వానికి ఇప్పటికైనా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మా నిరుద్యోగుల సమస్య రేపు ఫిబ్రవరి 4వ తారీఖు సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి నిరుద్యోగ కవాతుగా నిర్వహించి ఇక్కడ 10 గంటల నుంచి 11 దాకా కవాతు ఉంటుంది. అక్కడి నుంచి మహాధర్నా కార్యక్రమం 2 గంటల వరకు ఉంటుంది. మేము పర్మిషన్కి అప్లై చేసినాం. ఖచ్చితంగా పోలీసు వాళ్ళ మీద నమ్మకం ఉంది, మాకు పర్మిషన్ వస్తుందని. రాని పక్షంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా మాకుంది. మేము ఆ విధంగా వెళ్తాం. మేము పర్మిషన్ అప్లై చేసినాం. రాకపోతే కోర్టుకు కూడా వెళ్ళి తెచ్చుకునే మాకు ఆ హక్కు ఉంది. ఖచ్చితంగా కోర్టు ద్వారా కూడా తెచ్చుకుంటాం. అదేవిధంగా మా హక్కులని ఒకవేళ వీళ్ళు కాల రాస్తే ఆ నిరుద్యోగులు ఆక్రోశం గతంలో చూశారు, ఇప్పుడు కూడా చూస్తారు. ఈ ప్రభుత్వం కూడా ఫేస్ చేయబోతుంది. థ్యాంక్ యూ. చెప్పండి, అసలు 2 ప్రభుత్వాలు కూడా నిరుద్యోగులకు ఏం చేయలేదు. మరి ఎట్లా చేస్తారు మీరు? రేపటి ధర్నాని ఏ విధంగా చూడబోతున్నారు? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా నిరుద్యోగులకు త్వరలో అనుకుంటా కాలయాపన చేసుకుంటా 10 సంవత్సరాల కాలం గడిపించారు మన
బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసినందుకే మేము ప్రతి ఒక్క నిరుద్యోగులం అందరం కలిసి గడప గడపన వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయండి అని మేము గ్రామాలలో తిరిగి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలో తీసుకువస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది మినిస్టర్ మన రేవంత్ రెడ్డి గారు అలాగే కొంతమంది మినిస్టర్లు బహిరంగంగా సభలలో చెప్పడం జరిగింది. మేము నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోలో ప్రత్యేకంగా మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. వీళ్ళకు ఏడాది లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మా అధికారం వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. మరి ఇదే చిక్కడపల్లి లైబ్రరీలో మన రాహుల్ గాంధీ గారు వచ్చి స్వయంగా చెప్పడం జరిగింది 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాము మా కలిపి 70,000 అనేది గత ప్రభుత్వంలో విడుదల చేసిన పోస్టులను గత ప్రభుత్వం ఆమోదం తెలిపిన పోస్టులనే మేము భర్తీ చేసుకుని వీళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆర్థిక ఆమోదం తెలిపిన మొత్తం పోస్టులు 5,700 పోస్టులు మాత్రమే భర్తీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అన్ని జూటా మాటలు మాట్లాడుతున్నారు. మరి మీరు నిజంగానే 60,000 ఒక మినిస్టర్ అంటుండు, మరి 70,000 ఇంకొక మినిస్టర్ అంటుడు, 80,000 ఇంకొక మినిస్టర్ అంటాడు. మన వివేక్ సార్ ఏమో 1,50,000 అన్నాడు. మరి ఈ రోజు ఏమో మన మహేష్ గౌడ్ సార్ ఏమో 2 లక్షలు అంటుండు. మరి ఎక్కడ వాస్తవం అండి? ఒకసారి మనం ఆలోచించుకోవాలా. వాస్తవం ఎక్కడ ఉంది వీళ్ళు ఇచ్చే పోస్టులలో? ఇది అన్నీ అబద్ధాలే, అన్ని జూటా మాటలు. వీళ్ళు భర్తీ చేసింది 5,500 పోస్టులు మాత్రమే. నిజానికి గవర్నమెంట్ 60,000 70,000 మేము ఆర్థిక ఆమోదం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము ఇన్ని పోస్టులు ఆర్థిక ఆమోదం తెలిపినాం, ఈ పోస్టులు మేము భర్తీ చేసినామని కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మినిస్టర్లకు కానీ చిత్తశుద్ధి ఉంటే రేపు బహిరంగంగా రండి చూద్దాం. లేకపోతే ఇదే చిక్కడపల్లి సెంటర్లో వచ్చి చూపించండి మేము ఇన్ని పోస్టులు భర్తీ చేసినాం స్వచ్ఛందంగా అని. మరి ఇంత జూటా మాటలు మాట్లాడుతున్నా మీరు చేస్తున్నటువంటి ధర్నాను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అలానే వదిలేస్తే రానున్నటువంటి రోజుల్లో నిరుద్యోగులు ఏం చేయబోతా ఉన్నారు? ఇంకొకటి, ఇది నేపాల్లో జరిగిన ఘటననే ఇక్కడ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగులను తక్కువ అంచనా వేయకూడదు ఎవరైనా కానీ. గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే దానికి కారణమే నిరుద్యోగులు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెక్స్ట్ ఓడించాలంటే పెద్ద లెక్క కాదు. మేము గ్రామాల వెళ్ళి ప్రతి తాండాల గూడలలో ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాలలో ప్రతి డిస్టిక్లలో వెళ్ళి మేము ప్రచారం చేస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పొందబడుతుంది. గుర్తుపెట్టుకోండి, మాకు కావాల్సింది మా నిరుద్యోగుల కోసం, మా హక్కులు అడుగుతున్నది మా నిరుద్యోగుల కోసం కావాల్సింది నోటిఫికేషన్. మీరు నోటిఫికేషన్ విడుదల చేయండి, మేము ఎక్కడికి తిరగాం, మా చదువు మేము చదువుకుంటాం ఇట్లా కూర్చొని స్టడీ హాల్లో కూర్చొని, అంతే తప్ప కానీ మేము కాంగ్రెస్కి కూడా వ్యతిరేకం కాదు. మాకు కావాల్సింది 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్. ఓకే, రేపు వచ్చేటటువంటి నిరుద్యోగులకు ఏం చెప్తారు? చివరిగా రేపు వస్తున్నటువంటి గ్రామాల నుంచి వస్తున్నటువంటి నిరుద్యోగులకు ఏం చెప్తారు? రేపు గ్రామాల నుండి మరియు మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి ఇక్కడ ఉన్న నిరుద్యోగులు లైబ్రరీ నుండి దిల్సుఖ్ నగర్ కానీ మన చిక్కడపల్లి నుండి కానీ వచ్చే నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ నుండి కానీ వచ్చే విద్యార్థులకు నిరుద్యోగులను మా తరపున చెప్పదలుచుకునేది డిమాండ్లు ఒకటే. మాకు కావాల్సింది 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, ప్రత్యేకంగా మా ఆదిలాబాద్ జిల్లా ప్లస్ ఐటీడీఏలో 4 ఐటీడీఏ పరిధిలో రావాల్సిన ఏజెన్సీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్తో మేము నిరుద్యోగులకు మేము ప్రచారం చేస్తాం. అంతే తప్ప కానీ మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారాలు చేయము. ఇంకొకటి చెప్పదలుచుకున్నది ఒకటే అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం వాళ్ళు విడుదల చేస్తే ఇప్పటికీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మేము పోస్టులు విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి ఒక్క మాట చెప్పనియండి, మేము ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. ఆ ధర్నా కూడా జరపం. ఏ ధర్నా చేసినా కూడా మేము శాంతియుతంగానే చేస్తాం, ఖచ్చితంగా శాంతియుతంగానే చేసి తీరుతాం కూడా. ఇదే నిరుద్యోగులు చెప్తున్నటువంటి మాట. ఏదైతే రేపటి ధర్నా జరుగుతూ ఉందో దానికి సంబంధించినటువంటి ధర్నా ఇది కూడా మేము శాంతియుతంగానే చేస్తాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మాకు ఇస్తానన్నటువంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా చేస్తున్నటువంటి ఆటలకు మేము ఆపోజిట్గా మేము ధర్నా చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ధర్నాకు రాకూడదు, మమ్మల్ని రాజకీయ రంగంలోకి తీసుకురాకూడదు. మేము ఎప్పుడు కూడా నిరుద్యోగులాగానే పోరాడతాం. గ్రామం నుంచి మండల స్థాయి నుంచి కావచ్చు, జిల్లా స్థాయి నుంచి కూడా నిరుద్యోగులు అందరూ వస్తూ ఉన్నారు. సో రేపు జరిగేటువంటి నిరుద్యోగుల మహాధర్నాని సక్సెస్ చేయాలని కూడా వారు కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఈ నిరుద్యోగ ధర్నా పర్మిషన్ ఇవ్వకుండా ఆపితే మాత్రం దీన్ని మరో నేపాల్ చేస్తామని కూడా వారు హెచ్చరిస్తూ ఉన్నారు. రేపటి జరిగేటువంటి ఈ ధర్నాని మేము పర్మిషన్ ఇవ్వాలి, పర్మిషన్ ఇవ్వకపోతే 365 రోజులు కూడా ధర్నా చేసి ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో మా ప్రధాన పాత్ర పోషిస్తామని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, దీని మీద స్పందించి మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వకపోతే రానున్నటువంటి రోజుల్లో నిరుద్యోగుల దమ్మెందో చూపిస్తామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ మధు ఫ్రమ్ చిక్కడపల్లి లైబ్రరీ.